వచ్చి అక్కడి నుంచి ఎస్కేప్. ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ చూసారంటే కెమెరాస్ ఉంది, సీసీ ఇప్పుడు తీసేస్తాం కావాలి ఎంత 2 నిమిషాలు. అవునన్నా, హలో వచ్చిన ఇప్పుడు వచ్చినా వచ్చారు సార్, ఇల్లు కానీ రిసార్ట్ కానీ నా దగ్గరికి వచ్చారు సార్ మీరు. కానీ నేనంటే నేను కాదు సార్, మీకు తెలియని వ్యక్తి మీ ఇంటికి వస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు ఆఫీసర్ని మర్చిపోండి సార్, మీరు జనరల్ ఒక పబ్లిక్గా అనుకోండి సార్. అలా రావడం ఎలా ఉంటుంది చెప్పండి? సడన్గా మీరు నార్మల్ వ్యక్తి, పోలీసులు సైరన్ వేసుకొని నాకు ఇక్కడ ఫుడ్ పెట్టద్దని చెప్పి ప్రతి రెస్టారెంట్లో ఫోన్ చేసి చెప్పారు, నాకు ఆశ్రయం ఇవ్వద్దని ప్రతి దానికి ఫోన్ చేసి చెప్పారు. వినండి సార్, ఇప్పుడు అది మీకు తెలియదు, మీకు తెలియకుండానే మనోజ్ ఎక్కడున్నాడో వచ్చేసారు మీరు. అవన్నీ తెలియదు, కానీ మనోజ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. నేను పెద్ద ఒసామా బిన్ లాదెన్, నేను నా కోసం అంత డిపార్ట్మెంట్ అంతా పనిచేస్తుంది. నేనేమైనా పుష్పనా సార్? మీరేమైనా షకావత్ వచ్చి పట్టుకుని వెళ్ళిపోయేదానికి? ఏంది సార్ ఇది? ఎందుకు ఎందుకు నేనేం క్రిమినల్నా, టెర్రరిస్ట్నా? ఎందుకు వచ్చారు? అవును సార్, ఇది 10:30కి అభిమాని, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక అభిమాని 10:30కి సైరన్ వేసుకొని హీరోతో ఫోటో దిగాలని అభిమాని వస్తారు. అదే మీరు చెప్పేది సార్? అదేంటి సార్, అభిమానిగా వచ్చారని చెప్తున్నారు మీరు. సిఐ ఉండి, ఒక ఎస్ఐ డ్యూటీలో ఉండి సీఎం గారి పేరు చెప్పుకొని సైరన్ వేసుకొని వచ్చి నన్ను కింద దింపిన తర్వాత ఇవి అభిమాని అంటే కాదు. ఇప్పుడు అభిమాని అంటే కనుక్కోవడం కాదు సార్, నేను ప్రజెంట్ చేస్తాను అన్ని, మీకు డాక్యుమెంట్స్ అన్ని ప్రజెంట్ చేస్తాను, వీడియోస్. కానీ అభిమాని రావడం ఏంటి సార్? ఆయన కూడా ఎస్ఐ గారు కూడా నేను అభిమానంతో వచ్చానంటున్నారు. అర్ధరాత్రి ఒక రిసార్ట్ లోపలికి సైరన్ వేసుకుని వచ్చి మా వాళ్ళని ఏ ఊరు ఏడుంటావు అభిమానికి ఎందుకు సార్? నా పక్కన ఉన్న వాళ్ళ ఊర్లు పేర్లు నేను వెయిట్ చేస్తున్నాను, ఈడే ఉంటాను సార్. సార్ నాకే ఇలా చేస్తారంటే ఇప్పుడు నేను ఎవరి కోసం పోరాడుతున్నాను, వాళ్ళని ఏం చేస్తారు అందరు మీరు? ఇంత నా దగ్గరకు వచ్చి 10:30కి సైరన్లు వేసుకుని వచ్చి అభిమాని అంటే నమ్మేదానికి ఎవరున్నారు సార్? సిఏ గారు కాదు, మీరు చెప్పండి సార్, ఎవరు నమ్ముతారా ఆయన అభిమాని అంటే? ఇప్పుడు నా ఒపీనియన్ కాదండి, మీరు చెప్పేది నిజంగా నా అభిమాన కాదని అడుగుతున్నా. హలో సార్, ఆయన నా అభిమానాన్ని అడుగుతున్నా నేను. అభిమానం కోసమే వచ్చారా, ఇంకేదో వేరే ఉద్దేశంతో వచ్చారా ఆయన? సో అభిమానంతో సైరన్లు వేసుకుని పోలీస్ ఆఫీసర్ రావచ్చు ఎవరింటికైనా, అదే అంటారు. సైరన్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు, మా హానరబుల్ సీఎం గారి పేరు చెప్పుకొని ఆయన దగ్గర నుంచి వచ్చినాము, నీదే ఊరు, ఆ ఊరు ఈ ఊరు అని చెప్పుకొని. ఓకే సార్, లేదు సార్, అంటే నా ప్రాబ్లం ఏంటంటే నేను వెళ్ళిపోతాను సార్, హ్యాపీగా వెళ్ళి పడుకుంటాను, రేపు హైదరాబాద్ పోతాను, అంతా బాగుంటుంది. కానీ ఇక్కడ నేను సపోర్ట్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి? నాకేది జరిగిందంటే అభిమానంతో వాళ్ళని ఎత్తుకుపోతారంటారు కదా. ఓకే సార్, నాకు రిటర్న్గా ఒకటి ఇచ్చేయండి సార్, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. రిటర్న్గా ఇలా జరగదు, ఇప్పుడు అభిమానంతో వచ్చారని ఒక వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, నాకు బయలుదేరుతాను. ఇప్పుడు అభిమానంతో జరిగింది, అంతకుమించి లేదని చెప్పి పెట్టండి మీరు, నేను వెళ్తాను అప్పుడు. ఈ నెంబర్కి పెట్టండి సార్. థ్యాంక్ యూ. 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారని 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు, మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, అది ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో, నేను పుట్టి పెరిగింది ఈడ. మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి.
ఎవరు రాలేదు ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఆడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది? ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చి నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను. వచ్చినంత మాట్లాడినా నన్ను ఎందుకు వచ్చి డిస్టర్బ్ చేశారు? ఒక్క మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ అంతే. నేను అడిగేది 2 నిమిషాలు మా వాళ్ళ దగ్గరకు వచ్చి సీఎం గారి పేరు ఎందుకు తీశారు అండ్ నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశారు అనే 2 విషయాలు చెప్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఆనరబుల్ సీఎం గారి పేరు తీసి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్. నా రిక్వెస్ట్ ఒకటే, వచ్చి ఎందుకు ఆయన పెద్ద ఆయన పేరు ఎందుకు తీశారు, నన్ను ఎందుకు మా వాళ్ళని ఎందుకు బెదిరించారు అని అడిగారు. అదొక్కటే నాకు చెప్పేమనండి. ఎవరైనా కంప్లైంట్ పెట్టారా, మేమైనా తప్పు చేసినామా, ఎందుకు వచ్చారు? ఇన్ని సంవత్సరాలు లేదు, 93 నుంచి ఉన్నాను తిరుపతిలో. నేను పుట్టి పెరిగింది ఈడ, మళ్ళీ 93 నుంచి క్యాంపస్ పెట్టినాము. ఇన్ని సంవత్సరాలు ఏ పోలీసు నా గురించి రాలేదు చెకింగ్కి, ఎవరు రాలేదు. ఈరోజు ఎందుకు కొత్తగా ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ నేను ఆడుంటాడా? నేను ఎప్పుడైనా ట్రబుల్ చేసినానా? 10 మంది నవ్వులు ఇవ్వడం తప్ప ఇంకేమైనా చేసినానా మీకు? మరి ఎందుకు ఇది? ఎందుకు నేను నా దీంట్లో ఉన్నప్పుడు ఎందుకు మీరు నాకు వచ్చి నాకు జస్ట్ స్టేషన్లో అఫీషియల్గా ఒక మాట చెప్తే వెళ్ళిపోతాను సార్ నేను. రండి సార్, వెయిట్ చేస్తాను సార్. నా రెస్ట్, నా ఆరోగ్యం గురించి వద్దు సార్. ప్లీజ్, అది మా ఇంటికి వచ్చి నన్ను లేపక ముందు రావాలి సార్. అదంతా నేను మీ ఇంటికి మీరు కూడా అదేనా ఫ్యానా? బాగుంది సార్ కదా, మీరు మాట్లాడుకున్నారు బాగా. లేకపోతే అదే ఎందుకు వచ్చినారు? ఇదేంది ఇది? మనంతా ఒకే ఏరియా, ఇదే ఊరా మీది కూడా? ఇదే కదా, ఇదే బెల్ట్ కదా, ఇదే మనందరూ నోటి దూరం. దానికి ఇటు ఉంది మన ఏరియా. ఈ నోటి దూరంలో ఉన్నాం అందరూ. ఇలాగా ముందుకెళ్ళాలన్నా కష్టం మనకి. ఈ టైం ఎందుకు సార్? ఈ టైం ఎందుకు ఏం చేస్తున్నాయి కదా మీరు చెప్పండి. ఇంకా వెహికల్ ఆగిపోయింది. అయ్యో, వెహికల్ ఆగిపోయిందా? ఆటో టైల్ చేస్తా. ఇప్పుడు ఎత్తేనే ఎత్తలేదు మీ ఫోను. ఎత్తి ఏం చెప్తున్నారు? మీరు ఇప్పుడే ఎత్తలేదని చెప్తున్నారు మీ ఫోన్. ఎస్ఐ గారు కౌన్సిల్ ఇంటికి వెళ్ళిపోయారని చెప్పారు ఇందాక. కాక మీకు హెల్ప్గా సార్ హెల్ప్ కోసం అడిగి తీసుకొచ్చాడు సార్. అంతే, మీ పేపర్ మీ పైన సార్. అది నా ఇంటికి ఈ టైం అయితే మార్నింగ్ ఇంటికి రావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చారు? అదే సార్ చెప్పండి. మీ ఈ టైంలో ఎస్ఐసి ఎందుకు సార్? మీరు మీరు గవర్నమెంట్ సార్, మీరు గవర్నమెంట్ సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము ఫ్యామిలీతో ఉన్నాం సార్. మిమ్మల్ని అడిగేది దాన్ని నన్ను ఏం చేయమంటారు? పోలీస్ ఆఫీసర్ మాట్లాడేలా మాట్లాడుతున్నారు మీరు. ఫ్యామిలీతో మిమ్మల్ని నమ్ముకున్నా అంటే మమ్మల్ని ఏం చేయమంటారు అంటారా? సార్ మీరు హెడ్ సార్, మీకు ఆ బ్యాచ్ ఉంది సార్. మేమంటే ఎవరు అంటే మీ ఎస్ఐని కూడా కలుపుకుంటున్నారు మీరు? నేను అని చెప్పండి. స్టేషన్ లో ఉన్నాను. అవును, నేనైతే మేము తీసుకురాలేదు. అవును, మీరే మీ వాటికి మీరు వచ్చారు. ఎవరు? మీ ఎస్ఐ పంపిస్తే వచ్చినాము. అది నాకైతే తెలియదు. మా ఎస్ఐ ఎందుకంటే మీ ఎస్ఐ ఫోన్ తీయట్లేదు అంతే కదా? ఎస్ఐ ఫోన్ తీయడం ఎందుకు ఏమో తెలియదు సార్. అదొక్కసారి ఎస్ఐ ఫోన్ తీయట్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పండి. రాయిస్తాను సార్. ఇది జరిగితే కదా సార్. మీరు జరిగితే ఎందుకు రాయట్లేదు? రాసి సార్. అట్లా ఎందుకు? నాకు రీజన్ చెప్పండి, ఎందుకు రాయట్లేదు? ఎందుకు రాసి అంటున్నా?
మీరు పోలీస్ సార్ నిజం అవును, రాయాలి పోలీసు కదా సార్, సార్. నేను ఎందుకు రాస్తాను మీరు నిజం రాయాలి కదా సార్. మీరు చెప్పిందే రాయమన్నాను సార్. సార్, నేను అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? అట్లా నేను లెటర్ రాయిస్తాను. మీరు చేయండి, మీకు ఫోన్ ఉంది కదా, మీ దగ్గర కూడా ఫోన్ ఉంది. ఎస్ఐ గారు సార్ మీరు చేయండి. డిపార్ట్మెంట్ సార్. మీరేంటి సార్? సార్ మీరు ఎందుకు సార్ నా నమస్తే పెడతారు చెప్పండి. కాదు మీరు డిపార్ట్మెంట్ సార్. మీరు తప్పుగా అనుకోకూడదని నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా. నేనేం రుబాబ్ చేయట్లా. నా ఇంటికి వచ్చి నన్ను ఎత్తుకొని వచ్చి మీరు సార్ అంటే మీరంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు. ఆ, ఎస్ఐ గారు ఆ. ఆయన ఎస్ఐ గారితో వచ్చిన కానిస్టేబుల్ నా చేయబట్టుకుని లాగింది వాళ్ళు. చేయబట్టుకుని లాగారు కదా సార్. అంతవరకు అయింది కదా సార్. నేను అడిగేది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇక్కడ వరకు వచ్చాడు సార్. సంద చివరి వరకు వచ్చాడు ఎస్ఐ. వచ్చి అయిపోయారు. మా వాళ్ళు వీళ్ళు అడిగారు. అడిగి రండి సార్ అని చెప్తుంటే ఇదిగో వస్తున్నా పదండి అని చెప్తే లోపలికి వచ్చాను. అటు యూటర్న్ తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఇది ఎక్కడ న్యాయం సార్? నన్ను వచ్చి గెలికి, నా ఇంట్లో వచ్చి నన్ను గెలికి, ఇంట్లోనే రిసార్ట్లో ఉన్నా అది ఇల్లాగా ఉన్నాను కదా ఇప్పుడు. వచ్చి గెలికేసి చేస్తే ఎట్ట సార్? నేను వచ్చి ఎస్ఐ గారికి చేయండి, ఎస్ఐ గారికి చేయండి చేయట్లేదు. సిఐ గారికి చేయమంటే సిఐ మీ ముందరే ఉండండి చేశాను సార్. అవును సార్. మీ ముందరే చేశాను. తీయలేదు. అవును, అది రాయమంటున్నాను నేను. అది మీరు అఫీషియల్గా ఇవ్వండి. ఇట్స్ రూల్ సార్. యూ హ్యావ్ టు గివ్ ఇట్ అఫీషియల్లీ. నేను స్టేషన్కి వచ్చిన్నాను నేను ఇక్కడ. మా సిఐ గారితో మాట్లాడినాం కదా ముందు. అవును సార్. మీరు ఇప్పుడు చేయమంటే సిఐ కూడా తీయట్లేదు అంటున్నారు కదా మీరు. మీ ముందరే చేశాను చూడమ్మా. అదే సార్. ఓకే చేయండి. నేను ఏం తప్పండి నాకు అర్థం కావట్లేదు. ఆట ఆగితే వెళ్తారు, మన స్టేషన్లో ఉంటే రాడేవాడు. లేదు ఆయన ఇల్లు ఇక్కడే కదా, ఇల్లు తెలుసు కానీ వెళ్ళాం. ఎందుకంటే కరెక్ట్ కాదు కదా. నా ఇల్లు తెలిసి ఆయన వచ్చాడు, నేను తెలుసుకుని వెళ్ళాను. Press.